శాంతి 27/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు, స్వర్గానికి. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యే పిల్లలే కర్మాతీతులుగా అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీ కొరకు ఇరువురు తండ్రులు ఏ శ్రమ చేస్తున్నారు? జవాబు: పిల్లలు స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులుగా చేసేందుకు తండ్రి మరియు బ్రహ్మబాబా ఇరువురు శ్రమ చేస్తారు. ఇది మీకు డబల్ ఇంజన్ దొరికినట్లు అవుతుంది. ఇటువంటి అద్భుతమైన చదువును మీకు చదివిస్తూ ఉన్నారు. ఈ చదువు ద్వారా మీరు 21 జన్మలకు చక్రవర్తి పదవి పొందుకుంటారు. పాట: చిన్ననాటి రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లల పాట విన్నారు. డ్రామా ప్లాన్ అనుసారం ఇటువంటి పాటలు సెలెక్ట్ చేయబడ్డాయి. వీరు సినిమా లేక నాటకంలోని పాటలను ఉపయోగించి వాణి చేస్తున్నారే, ఇదేమి జ్ఞానము అని మానవులు ఆశ్చర్యపడతారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ వదిలేశారు. రికార్డును ఉపయోగించి వాణి అనగా మురళి చేస్తున్నారు అని ఆశ్చర్యపడతారు. మనము అనంతమైన తండ్రి వారిగా అయ్యామని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దీని ద్వారా అతీంద్రియ సుఖము లభిస్తుంది. ఇటువంటి తండ్రిని మర్చిపోరాదు. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి. స్మృతిని వదిలి పాపాలను ఉంచుకోరాదు. అలాగైతే పదవి కూడా తగ్గిపోతుంది. ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేసి పురుషార్థం చెయ్యాలి. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మీరు కర్మాతీత స్థితిని పొందుకున్నప్పుడు విష్ణుపురికి వెళ్తారు. ఇప్పుడు శివబాబా కూడా ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మబాబా కూడా ఉన్నారు. మీకు 2 ఇంజన్లు లభించాయి. ఒకరు నిరాకారులు, మరొకరు సాకారులు. ఇరువురు కలిసి పిల్లలను స్వర్గానికి అర్హులుగా అవ్వాలి అని శ్రమ చేస్తున్నారు. సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణంగా అవ్వాలి. ఇక్కడ పరీక్షలలో పాస్ అవ్వాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఈ చదువు చాలా అద్భుతమైనది. భవిష్యత్తులో 21 జన్మలకు ఉపయోగపడుతుంది. ఇతర చదువులు మృత్యులోకం కొరకు ఉపయోగపడతాయి. ఈ చదువు అమరలోకం కొరకు. అందుకొరకు చదువుకోవాల్సింది ఇక్కడే కదా. ఎంతవరకు ఆత్మ పవిత్రం అవ్వదో అంతవరకు సత్యుగంలోకి వెళ్ళలేదు. అందువలన పావనంగా చేసేందుకు తండ్రి సంగం యుగంలోనే వస్తారు. దీనినే పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఈ యుగంలో మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. అందుకు మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. శ్రీ శ్రీ అని ఒక్క శివబాబానే అంటారు. మాల అర్థం కూడా పిల్లలకు అర్థం చేయించాము. మాలకు పైన ఉన్న పుష్పం శివబాబా, తర్వాత జంట పూస. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఆ తర్వాత విజయం పొందుకొని వారి గుర్తుగా మిగిలిన పూసలు. వారిదే రుద్రమాల, తర్వాత విష్ణుమాల తయారవుతుంది. ఈ మాలకు అర్థం ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవ్వాలి. 63 జన్మలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు ఒకే ప్రియునికి ప్రేయస్సులు. అందరూ ఒక్క భగవంతుడికి భక్తులే. వారు పతులకు పతి, తండ్రులకు తండ్రి వారు ఒక్కరే. వారు పిల్లలైన మిమ్ములను రాజాది రాజులుగా తయారు చేస్తారు. తండ్రి స్వయం రాజాది రాజుగా అవ్వరు. తండ్రి పదే పదే అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రి స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి. సాధు సత్పురుషులు ఆత్మ నిర్లేపమని అంటారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మయే తీసుకెళ్తుంది అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసిన అంతటా భగవంతుడే భగవంతుడు అని భక్తులు అంటారు. ఈ లీలలన్నీ భగవంతుడివే అని వారంటారు. పూర్తిగా వామ మార్గంలో అపవిత్రమైపోతారు. ఇటువంటి మతాన్ని కూడా లక్షల మంది అనుసరిస్తూ ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. సదా మీ బుద్ధిలో 3 ధామాలను గుర్తుంచుకోండి. శాంతిధామంలో ఆత్మలుంటాయి. రెండవది సుఖధామం. దీని కొరకు మీరు పురుషార్థం చేస్తున్నారు. అర్ధకల్పం తర్వాత దుఃఖధామం మొదలవుతుంది.
భగవంతుడు అనగా స్వర్గాన్ని స్థాపించిన తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు నరకమును స్థాపన చెయ్యరు. నేను సుఖధామాన్ని స్థాపన చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. పోతే ఇది గెలుపు ఓటముల ఆట. పిల్లలైన మీరు శ్రీమతమును అనుసరించి ఇప్పుడు మాయారూపి రావణునిపై విజయం పొందుతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. పిల్లలైన మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇది బుద్ధిలో ధారణ చెయ్యాలి. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. అందులకు ఊత కర్రగా అయ్యి ఇంటికి మార్గాన్ని తెలపాలి. ఎందుకంటే ఆ ఇంటిని అందరూ మర్చిపోయారు. ఇది ఒక నాటకం అని కూడా అంటారు. కానీ దీని ఆయువు లక్షల సంవత్సరాలు అని అంటారు. రావణుడి మిమ్ములను ఎంత అంధులుగా చేశాడో తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేస్తూ ఉన్నారు. తండ్రిని జ్ఞాన సాగరులని అంటారు. అలాగని వారు అందరి ఆంతర్యమును తెలిసిన వారు కాదు. ఆ పని క్షుద్ర విద్యలు తెలిసిన వారు చేస్తారు లేదా చెప్తారు. మీ లోపల ఉన్న విషయాలన్నీ వినిపిస్తారు. జ్ఞాన సాగరులు అనగా అర్థం ఇది కాదు. ఈ మహిమ తండ్రిదే. వారు జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. వారు అంతర్యామి అంటే లోపలున్నారు, లోపలవన్నీ తెలుసుకుంటారు అని మనుషులు అంటారు. వారు టీచరు అని మనలను చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. వారు ఆత్మలందరికీ తండ్రి కూడా అయ్యారు. ఆత్మిక సద్గురువు కూడా వారే. ఆ భౌతిక టీచరు గురువుగా ఉంటాడు. అది కూడా వేరు వేరుగా ఉంటారు. ముగ్గురు ఒక్కరే అయ్యేందుకు వీలు లేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక్కరే తండ్రిగా టీచర్గా ఇరువురిగా ఉంటారు, కానీ గురువుగా ఉండరు. అయినా వారు మానవులు. ఇక్కడ పరంపిత పరమాత్మ చదివిస్తారు. ఆత్మయే పరమాత్మ అని అనరాదు. ఇది కూడా ఎవ్వరికి అర్థం కాదు. పరమాత్మ అర్జునుడికి సాక్షాత్కారం చేయించారు అని, అర్జునుడిక చాలు అన్నాడు అని, నేను ఇంత తేజస్సును సహించలేనని అర్జునుడు అన్నాడు అని అంటారు. ఇదంతా విన్నవారు పరమాత్మ ఎంతో గొప్ప తేజోవంతులు అని భావిస్తారు. ప్రారంభంలో బాబా వద్దకు వచ్చిన వారికి సాక్షాత్కారాలు అయ్యేవి. ఇక చాలు, చాలా తేజంగా ఉన్నారు అని మేము సహించలేమని అనేవారు. ఎందుకంటే విన్నదంతా బుద్ధిలో భావనగా ఉండిపోతుంది. ఎవరు ఏ భావనతో స్మృతి చేస్తారో వారి భావనలను నేను పూర్తి చేయగలను. ఎవరైనా వినాయకుడి పూజారి అయితే అతనికి విఘ్నేశ్వరుని సాక్షాత్కారం చేయిస్తాను. సాక్షాత్కారం అయినంతనే ముక్తిధామానికి చేరుకున్నామని భావిస్తారు. కానీ అలా జరగదు. ముక్తిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. నారదుడి ఉదాహరణ కూడా ఉంది. అతను భక్త శిరోమణి అని మహిమ చేయబడ్డాడు. అతడు నేను లక్ష్మిని వరిస్తాను అని అన్నప్పుడు నీ ముఖం చూసుకోమని దేవతలు చెప్పారు. భక్తుల మాల కూడా ఉంటుంది. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు ముఖ్యులని గాయనం చేయబడ్డారు. ఇక్కడ జ్ఞానంలో ముఖ్య శిరోమణి సరస్వతి. నంబర్ వారుగా ఉంటారు కదా. మాయ నుండి చాలా హెచ్చరికగా ఉండాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ ఎటువంటి వ్యతిరేక పనులు చేయిస్తుంది అంటే వాటి వలన చివరిలో చాలా ఏడ్చి పశ్చాత్తాప పడవలసి వస్తుంది. భగవంతుడు వచ్చినా మేం వారసత్వం తీసుకోలేకపోయాము అని బాధపడతారు. ప్రజలలో కూడా దాసీలుగా అవుతారు. చివరిలో చదివేమో పూర్తి అయిపోతుంది. తర్వాత చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. చివరిలో పశ్చాత్తాప పడరాదు అని బాబా ముందే తెలియజేస్తున్నారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత యోగాగ్నిలో పాపాలు భస్మం అయిపోతాయి. ఆత్మ సతో ప్రధానంగా ఉండేది. అందులో మలినం చేరుతూ చేరుతూ తమో ప్రధానమైపోయింది. బంగారు, వెండి, రాగి, ఇనుము పేర్లు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇనుప యుగం నుండి మళ్ళీ మీరు బంగారు యుగంలోకి వెళ్ళాలి. పవిత్రంగా అవ్వకుండా ఆత్మలు వెళ్ళలేవు. సత్యుగంలో పవిత్రత ఉండేది కనుక సుఖశాంతులు కూడా ఉండేవి. ఇక్కడ పవిత్రత లేదు కనుక సుఖశాంతులు కూడా లేవు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. అందువలన చిన్ననాటి రోజులు మర్చిపోకండి అని బాబా అర్థం చేయిస్తారు. తండ్రి దత్తత చేసుకున్నారు కదా. బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. దీనిని దత్తత అని అంటారు. స్త్రీ దత్తత తీసుకోబడుతుంది వివాహమై వెళ్ళిన తర్వాత.
స్త్రీని రచన అని అనరు, పిల్లలు రక్షింపబడతారు. ఈ తండ్రి కూడా దత్తత చేసుకుంటారు. మీరు కల్పకృతం దత్తత తీసుకున్న పిల్లలే అని తండ్రి అంటున్నారు. దత్తత తీసుకోబడిన పిల్లలకే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అత్యంత ఉన్నతమైన తండ్రి నుండి అత్యంత ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది. వారు భగవంతుడు. 2వ నంబర్లో లక్ష్మీనారాయణులు. మీరు సత్యుగానికి యజమానులు. ఇప్పుడు మీరు సత్యుగానికి అధికారులుగా అవుతున్నారు. ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు, అవుతూ ఉన్నారు. పావనంగా పావనంగా చేయడమే సత్యమైన ఆత్మిక సేవ. ఇప్పుడు మీరు ఆత్మిక సేవ చేస్తున్నారు. అందువలన మీరు చాలా ఉన్నతమైన వారు. శివబాబా పతితులను పావనంగా చేస్తారు. మీరు కూడా పావనంగా చేస్తారు. రావణుడు ఎంత తుచ్చ బుద్ధిగా తయారు చేశాడు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అర్హులుగా చేసి విశ్వానికి అధికారులుగా చేస్తారు. ఇటువంటి తండ్రిని రాయి రప్పలలో ఉన్నారు అని ఎలా అనగలరు? తండ్రి చెప్తున్నారు, ఇది తయారైన ఆట, కల్పం తర్వాత మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం నేను మీకు అర్థం చేయించేందుకే వచ్చా. ఇందులో కొంచెం కూడా తేడా రాదు. తండ్రి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయరు. బాబా ఎలా అవతరిస్తారో అలా పిల్లలైన మీరు కూడా అవతరిస్తారు. మీరు అవతరించిన వారు. ఆత్మ ఇక్కడికి వచ్చిన తర్వాత సాకారంలో పాత్రను అభినయిస్తుంది. దీనినే అవతరణ అని అంటారు. పైనుండి క్రిందికి పాత్రను అభినయించేందుకు వస్తారు. తండ్రిది కూడా దివ్యమైన అలౌకిక జన్మ. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ప్రకృతిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను. ఇది నాకు నిర్ణయించబడిన శరీరం. ఇది చాలా అద్భుతమైన ఆట. ఈ నాటకంలో ప్రతి ఒక్కరూ పాత్ర నిర్ణయించబడి ఉంది. ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటారు. 21 జన్మల పాత్రను మళ్ళీ ఇలానే అభినయిస్తారు. మీకు నంబర్ వార్ పురుషార్థానుసారం స్పష్టమైన జ్ఞానం లభించింది. మహారథులను బాబా మహిమ చేస్తారు కదా. పాండవ కౌరవ యుద్ధం జరిగినట్లు చూపిస్తారు. ఇవన్నీ కాల్పనికమైన కథలు, కట్టుకథలు. వారు శారీరక డబల్ హింసకులు, మీరు ఆత్మిక డబల్ అహింసకులు అని మీరు అర్థం చేసుకున్నారు. శరీరంతో కామక్రోధాలు ఉంటాయి, అవి హింస. ఆత్మిక డబల్ అహింసకులు, కామము క్రోధము రెండూ లేనటువంటి వారు. చక్రవర్తి పదవిని తీసుకునేందుకు మీరు ఇక్కడ ఎలా కూర్చొని ఉన్నారో చూడండి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయని మీకు తెలుసు. ఇదే చింతలో లగ్నమై ఉన్నారు. శ్రమ అంతా స్మృతి చేయడంలోనే ఉంది. అందుకే భారతదేశపు ప్రాచీన యోగము మహిమ చేయబడింది. విదేశాల వారు కూడా ఈ భారతదేశ ప్రాచీన యోగమును నేర్చుకోవాలనుకుంటున్నారు. సన్యాసులు యోగం నేర్పిస్తారు అని వారు భావిస్తారు. వాస్తవానికి వారు ఏమీ నేర్పించరు. వారిది హఠయోగ సన్యాసం. మీరు ప్రవృత్తి మార్గంలోని వారు. మీ రాజ్యం ప్రారంభంలోనే ఉండేది. ఇప్పుడు ఇది అంతిమ సమయం. ఇప్పుడు పంచాయతీ రాజ్యం ఉంది. ప్రపంచంలో అంధకారం చాలా ఉంది. ఇప్పుడు అనవసర రక్తపాతము ఈ నాటకంలో జరుగుతుంది అని మీకు తెలుసు. ఇది కూడా ఒక నాటకంగా చూపిస్తారు, కానీ ఇది బేహద్దు విషయం. ఎన్నో ఖూనీలు జరుగుతాయి, ఎంతో రక్తపాతం జరుగుతుంది, ప్రాకృతిక ఆపదలు వస్తాయి, అందరూ మరణిస్తారు. దీనిని అనవసర రక్తపాతం అని అంటారు. ఇది చూసేందుకు చాలా ధైర్యం ఉండాలి. పిరికి వారు వెంటనే మూర్ఛపోతారు. ఇది చూసేందుకు చాలా నిర్భయత అవసరం. మీరు శివశక్తులు కదా. శివబాబా సర్వశక్తివంతులు. మీరు వారి నుండి శక్తి తీసుకుంటారు. పతితుల నుండి పావనంగా ఏ యుక్తి తండ్రి మాత్రమే తెలుపగలరు. తండ్రి చాలా సింపుల్ సలహా ఇస్తున్నారు. పిల్లలు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా సతో ప్రధానంగా అవుతారు. ఆత్మ తండ్రితో యోగం చేస్తే పాపము భస్మమైపోతుంది. ఆ అథారిటీ కూడా తండ్రియే. విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించినట్లు వారి ద్వారా సర్వ వేద శాస్త్రాల రహస్యాలను తెలిపారు అని చిత్రాలలో చూపిస్తారు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మగా అవుతారు అని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. స్థాపన అయిన దానిని తప్పకుండా పాలన కూడా చేస్తారు కదా. ఇవన్నీ మంచి రీతిగా అర్థం చేయించబడ్డాయి. అర్థం చేసుకున్నవారు ఈ ఆత్మిక జ్ఞానము అందరికీ ఎలా లభించాలి అని ఆలోచిస్తూ ఉంటారు.
మన వద్ద ధనం ఉంటే సెంటర్లు ఎందుకు తెరవరాదు అని అనుకుంటూ ఉంటారు. తండ్రి అంటున్నారు, అచ్చా బాడుగకైనా ఇల్లు తీసుకోండి, అందులో ఈ హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెరవండి. యోగము ద్వారా ముక్తి, జ్ఞానము ద్వారా జీవన్ ముక్తి, రెండు వారసత్వాలు లభిస్తాయి. ఇందుకు కేవలం చిన్న గది అయినా చాలు, ఇంకేమీ అవసరం లేదు. అందులో గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ తెరవండి. విశ్వవిద్యాలయం అన్నా యూనివర్సిటీ అన్నా ఒకటే. ఇది మానవుల నుండి దేవతలుగా తయారయ్యే చాలా గొప్ప యూనివర్సిటీ. ఇది జరిగేందుకు ఖర్చు ఎలా వస్తుంది అని అడుగుతారు. అరే, బీకేల తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు తెలుసా? మీరు అడిగేందుకు వచ్చారా? బోర్డుపై ఏం వ్రాసి ఉందో చూడండి. ఇది చాలా అద్భుతమైన జ్ఞానం. తండ్రి కూడా అద్భుతమైన వారే కదా. మీరు విశ్వానికి అధికారులుగా ఎలా అవుతారు? శివబాబాను శ్రీ శ్రీ అని అంటారు, ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైన వారు. లక్ష్మీ నారాయణలను శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణ అని అంటారు. ఇవన్నీ చాలా బాగా ధారణ చేసే విషయాలు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. ఇది సత్యమైన అమర్కథ. కేవలం ఒక్క పార్వతికే అమరికథను వినిపించి ఉండరు. అమర్నాథ్ యాత్రకు ఎంతోమంది మనుషులు వెళ్తుంటారు. మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. మీరు రిఫ్రెష్ అయిన తర్వాత అందరికీ తెలిపించి రిఫ్రెష్ చేయాలి. సెంటరు తెరవాలి. కేవలం 3 అడుగుల జాగా తీసుకొని హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ తెరుస్తూ వెళ్ళండి. చాలామందికి కళ్యాణం అవుతుంది. ఇందులో ఏ ఖర్చు కూడా లేదు. ఆరోగ్యము, సంపద, సంతోషం అన్నీ ఒక్క సెకండ్లోనే లభిస్తాయి. పిల్లలు జన్మిస్తూనే వారసులుగా అవుతారు. నిశ్చయమైన వెంటనే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. తర్వాత మీరు చేసే పురుషార్థంపై మీ పదవులు ఆధారపడి ఉంటాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అంతిమ అనవసర రక్తపాతం జరిగే దృశ్యాన్ని చూడటానికి చాలా నిర్భయంగా శివశక్తులుగా అవ్వాలి. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకోవాలి. సెకండ్ పాయింట్, పావనంగా చేసే సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. అందులకు ఊతకర్రగా అయి అందరికీ ఇంటికి దారిని చూపించాలి. వరదానము, నేను మరియు నాది అనే భావనను సమాప్తం చేసి సమానత మరియు సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన త్యాగీ భవ. ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో బాబా బాబా అనే స్మృతి ఉండాలి. నాది అనే భావన సమాప్తం అవ్వాలి. నేను అనేది లేకుంటే నాది అనేది కూడా లేదు. నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, నా పని, నా డ్యూటీ, నా పేరు, నా గౌరవ ప్రతిష్ట, ఎప్పుడైతే ఈ నేను నాది అనేది సమాప్తం అవుతుందో దానినే సమానత మరియు సంపూర్ణత అని అంటారు. ఈ నేను నాదిని త్యాగం చేయడమే చాలా గొప్ప సూక్ష్మ త్యాగం. ఈ నేను నాది అనే అశ్వమేధ యజ్ఞంలో స్వాహా చేయండి. అప్పుడు అంతిమ ఆహుతి పడుతుంది మరియు విజయ డంకా మోగుతుంది. స్లోగన్, హాజీ అని అంటూ సహయోగం యొక్క చేతిని ఇవ్వడం, అనగా ఆశీర్వాదాల మాలలను ధరించడం. ఎవరు ఏమి తెలిపించినా, ఏ సేవ చెప్పినా హాజీ అలాగేనండి అని అంటూ సహయోగం ఇస్తూ ఉండడమే ఆశీర్వాదాలు పొందడానికి ఆధారం. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నిరంతరము ఏకరస స్థితిలో ఒకే విధంగా స్థితమయ్యే అభ్యాసం అవుతుందో అప్పుడు మనస్సు ద్వారా సకాష్ ఇవ్వగలరు. మనస్సు చంచలం కాకుండా అటు ఇటు వెళ్లకుండా ఉంటే. అందుకొరకు ముందు వ్యక్త సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. తర్వాత మాయ ద్వారా వచ్చే అనేక ప్రకారాల విఘ్నాలను ఈశ్వరీయ లగన్ యొక్క ఆధారం ద్వారా సమాప్తం చేయండి. ఒక్క తండ్రి తప్ప రెండవ వారు ఎవ్వరూ లేరు అనే ఈ పాఠము ద్వారా ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. ఓం శాంతి.